ఏంటి కార్తీక్, నాతో ఏదైనా చెప్పాలా? థ్యాంక్ యూ మాలిని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాలిని, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎవరైనా చెప్తారా? ఇంకెలా చెప్పాలి? ఒక హగ్ ఇచ్చి సంబరపడిపోయి థ్యాంక్ యూ మాలిని అని నా చేతులు పట్టుకొని తెగ ఎమోషనల్ అయిపోతావు అనుకున్నాను. అనవసరంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అయినా ఒక థ్యాంక్స్ అయినా. మరి ఇంకేం కావాలి? ఎంత పెద్ద హెల్ప్ చేశాను నేను నీకు. కనీసం పార్టీ అయినా ఇవ్వచ్చు కదా. సరే, ఏం పార్టీ కావాలి నీకు? ఏ పార్టీ ఇచ్చినా నాకు ఓకే. ఎందుకంటే పార్టీ ఇచ్చేది నువ్వు కాబట్టి. అలా చూడకయ్యా బాబు, అసలే రాత్రులు సరిగ్గా నిద్ర రావట్లేదు. సరే, నేను ఇక బయలుదేరుతాను. అంకుల్కి చెప్పు. నువ్వే వెళ్ళి చెప్పు. మరేం పర్లేదు, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్తాను. పార్టీ ఇవ్వడం మాత్రం మర్చిపోకు కార్తీక్. వెయిట్ చేస్తూ ఉంటాను. కుదిరినప్పుడు చూద్దాంలే. బాయ్. హలో. హలో బావా, ఎందుకు ఫోన్ చేసావు వీణా? నువ్వే తప్పు చేయలేదని ప్రూవ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది బావా. అలాగే నేను అక్కడ బోర్డు మెంబర్గా ఉండి కూడా వాళ్ళు నిన్ను అలా నిందిస్తూ ఉంటే ఏం చేయలేక హెల్ప్లెస్గా ఉండిపోయాను. అందుకు నన్ను క్షమించు బావా. బావా, ఇంకో విషయం, నీకు శత్రువులు ఎక్కడూ లేరు. కుటుంబం రూపంలో నీ చుట్టూ మన కంపెనీలోనే ఉన్నారు. ఎందుకైనా మంచిదే, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు బావా. ప్లీజ్ వీణా, ఇంకెప్పుడు నువ్వు నా గురించి ఆలోచించొద్దు. నా గురించి నేను ఆలోచించుకోగలను కాబట్టి నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకోవటం నీకే మంచిది. ఒకవేళ ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేస్తుంటే ఇంకా ఫోన్ పెట్టే వీణా. ఎందుకంటే మనం ఇలా ఫోన్ మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలిసినా తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో నీ ఊహకే వదిలేస్తున్నాను. అంత కోపం ఏంటి నీకు? ఇప్పుడు ఏమైంది వేదా? ఏమవడం ఏంటి శ్రీ? ఆఫీసులో ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది. చాలా హ్యాపీగాను రిలీఫ్గాను ఫీల్ అవుతుంటే నువ్వు మాత్రం ఇంటికొచ్చాక కూడా వర్క్ వర్క్ వర్క్. సారీ వేదా. నీ సారీ నాకేం అవసరం లేదులే. అయినా ఇది టూ మచ్ వేదా. సారీ చెప్పాక కూడా నువ్వు ఇంకా కోపంగా ఉన్నావేంటి? కోపమేం లేదు శ్రీ, కాకపోతే నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదనేదే నా బాధ. చూస్తున్నావు కదా వేదా, అటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లోనూ సమస్యల మీద సమస్యలు. ఎక్కడ ఫ్రీగా ఉన్నాను చెప్పు? అవునులే పాపం, వైఫ్ని సినిమాకి కూడా తీసుకెళ్ళలేనంత బిజీ కదా. నీతో టైం స్పెండ్ చేయాలి అంతే కదా? అయితే ఇప్పుడు నాతో టైం స్పెండ్ చేస్తావా? ఈ రాత్రంతా స్పెండ్ చేయమన్నా చేస్తాను. నీకేమన్నా అభ్యంతరమా? అయితే ఓకే. చెప్పు, ఏం చేద్దాం? మూవీ చూద్దామా, లేదంటే ఐస్ క్రీమ్ తిందామా? అది కాదనుకుంటే చెప్పు, మంచి రెస్టారెంట్ ఫుడ్ తిందాం. ఏంటి ఇదంతా నిజమేనా? నిజమేనా ఏంటి వేదా? నువ్వేదంటే అది చెప్పు. ఐస్ క్రీమ్ తిందామా? జస్ట్ 20 minutes. రెడీ అవుతావా? లేదు, ఆర్డర్ రావడానికి ఆ మాత్రం టైం పడుతుంది. అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడతావా? అంతేగా మరి.
మరి సినిమా చూద్దామంటే ఏముంది, ఓటీటీలో వచ్చిన రీసెంట్ మూవీస్ ఏదో ఒకటి చూసేవాళ్ళం. నిన్ను ఏయ్, ఏయ్, ఆన్లైన్లో ఆర్డర్ వేద, చేస్తానంటావా? అబ్బా, వేద, వేద, అబ్బా, అబ్బా. ఏయ్, శ్రీ. వేద, వేద, అబ్బా, నిన్ను అసలు రిలాక్స్. చాలు. ఏంటి వీణా, ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఓ, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ గురించి ఆలోచిస్తున్నావా? అసలు నేను వర్క్ టెన్షన్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. ఎలాగో నువ్వు ఓడిపోతావు కదా అని. నువ్వు కూడా మర్చిపోయి ఉంటావులే కదా వీణా? నేనేమి వేదని కాదు మర్చిపోవడానికి. అప్పుడే అన్నీ మర్చిపోయావా? నేను అనుకున్నది చేయడం కోసం ఎంతకైనా తెగిస్తానని నీకు తెలుసు కదా వేదా. అలా ఎలా మర్చిపోయావు? మర్చిపోలేదు, ఏది మర్చిపోలేదు. నీకు తన మన అని ఏదీ లేదన్న సంగతి మర్చిపోలేదు. నువ్వు డిసైడ్ అయితే ఎన్ని కుట్రలైనా చేస్తావన్న సంగతి మర్చిపోలేదు. గుడ్. ఆ మాత్రం క్లారిటీ ఉంటే చాలు నా గురించి. నా క్లారిటీ నాకుందిలే వీణా. నీకే మన ఛాలెంజ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చిందో లేదో రీచెక్ చేసుకో. నేను ఛాలెంజ్ విన్నవ్వడం కోసం ఏం చేస్తానో ఎలా చేస్తున్నానో అని నాకంటే ఎక్కువగా నీకు బాగా ఎక్సైట్మెంట్గా ఉన్నట్టుంది. నిన్ను అడ్డుకునేది, నువ్వు అనుకునేది ఆపేది, ఛాలెంజ్లో నిన్ను ఓడించేది నేనే అయినప్పుడు ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండదా చెప్పు? నేను బోర్డు మెంబర్ని అవుతానని నువ్వు ఊహించావా చెప్పు? అలాగే నేను ఛాలెంజ్లో గెలవడం కూడా నువ్వు ఊహించు. నన్ను దాటుకుని నువ్వు ఛాలెంజ్లో విన్ అవుతావా? అదేలానో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ రోజుకి నీకే తెలుస్తుంది. ఇన్ని రోజులు వెయిట్ చేసావు, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయి. ఎలాగూ అక్కడ ఇంట్లోనూ ఇక్కడ ఆఫీస్లోనూ 24 hours నా పక్కనే ఉంటావు కదా. నన్ను ఆపుతావేమో, ట్రై చేయి, చూద్దాం. నీలో నాకు నచ్చేది నీ కాన్ఫిడెన్స్ వీణా. అది చూస్తే ఒక్కోసారి భలే ముచ్చటేస్తుంది తెలుసా? సరే, నువ్వు మరీ ముచ్చట పడుతున్నావు కాబట్టి నా నెక్స్ట్ స్టెప్ ఏంటో గెస్ చేయి, చూద్దాం. ఐ థింక్ నువ్వు గానీ గెస్ చేసావంటే ఆల్మోస్ట్ నువ్వు మన ఛాలెంజ్లో గెలిచినట్టే. ట్రై చేయి.